ఇకపోతే వృషభ రాశి వారికి తీసుకున్నట్లయితే, వృషభ రాశి వారికి మీకు ఎయిత్ హౌస్ ప్లానెట్ లాభాధిపతి అయినటువంటి బృహస్పతి మీకు మీ హౌస్‌లోనే ఉన్నారు. ఇదేం పెద్ద మీకు యోగించే కాలం కాదు. అలాగే కొంత ఇబ్బంది ఉంటుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు సతాయిస్తూ ఉంటాయి. ఒక్కోసారి క్రానికల్ డిసీజెస్ కూడా పెరిగిపోయే అవకాశాలు గోచరిస్తాయి. పై కాకపోతే లాభాధిపతి కాబట్టి మీ యొక్క రాశిలో ఉండడం పెద్దగా లాభాలను కూడా ఇవ్వడు. ఒకటిలో ఉండడం, మీ రాశిలో ఉండడం గురువు ఎక్కడా యోగించడు. అలాగే మీకు ఈ యొక్క సప్తమాన్ని చూస్తున్నాడు. సప్తమాన్ని చూసినప్పుడు సొసైటీలో కొంచెం నేమ్ పెరుగుతుంది. ఇంటా బయట కొంత గౌరవం దక్కే అవకాశాలున్నాయి. అలాగే రవి, శుక్రులు వచ్చేసి 2లో ఉన్నారు. రవి వచ్చేసి మీకు చతుర్థాధిపతి. తల్లిగారి హెల్త్ విషయంలో కొంత కేర్‌గా ఉండాలి. మీ రాష్ట్రాధిపతి 2లో శుక్రుడు ఉండడం సకల శుభం. భూ సంబంధమైనటువంటి క్రయ విక్రయాలు, రియల్ ఎస్టేట్, సాంస్కృతిక కళల యందు ప్రవేశం ఉన్న వారికి కూడా మంచి ఈ రిలాక్సేషన్ ఉంటుంది. మీరు అనుకున్నట్టు స్టెప్స్ అందులో పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే మీకు ఈ యొక్క శత్రు రుణ రోగ మా పీడల నుండి కూడా విముక్తి పొందే అవకాశం ఉంది. మీకు తృతీయంలో బుధుడు చక్కగా ఉంటుంది. రెండో ఇంటధిపతి, పంచమాధిపతి. పిల్లలకు మీరు అనుకునే సమకూర్చుతారు. ఎడ్యుకేషన్ అయినా, వివాహమైనా. మీకే వివాహం కాని వాళ్ళు ఎవరైనా ఉంటే అటువంటి ప్రయత్నాలు సానుకూలమయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఫిఫ్త్ హౌస్‌లో కేతువు. ఇలాంటి ఫలితాలు మధ్య మధ్యలో బ్రేక్ అవుతూ ఉంటాయి కేతు మూలంగా. దీనికి గణపతి స్తోత్రం బుధవారం గరికతో వినాయకుడిని పూజ చేసి ఉండ్రాళ్ళు ప్రసాదంగా నివేదించి నలుగురికి పంచిపెట్టారంటే ఈ దోషం నుండి మీరు బయటపడే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఇకపోతే మీకు ఈ యొక్క కుజుడు, చంద్రుడు వ్యయంలో ఉన్నారు. వ్యయాధిపతి ప్లస్ సప్తమాధిపతి. వీళ్ళిద్దరూ వ్యయంలో ఉండడం మూలంగా మీకు పేరు పెరుగుతుందే కానీ సిబ్లింగ్స్‌తో ప్రాబ్లమ్స్ ఉండడం, మీకు కూడాను కొంచెం నిద్రాభంగాలు, కలత నిద్రలు ఏర్పడ్డము, కొంచెం సొసైటీలో ఘర్షణ వాతావరణం ఏర్పడే అవకాశం కూడా ఉంది ఇంటా బయట. దీని నుండి బయటపడాలంటే సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవడం శ్రేయస్కరం. అలాగే మీకు శని భగవంతుడు అని చెప్పుకున్నాం కదా! ఇక్కడ ఈయన మీకు దశమాధిపతి, లాభాధిపతి. ఈయన మీకు దశమ కేంద్రంలో ఉన్నాడు కాబట్టి ఉద్యోగంలో మార్పులు, మీరు ఆశించిన ఫలితాలు వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఏం మీకు లాభంలో రాహు వృషభ రాశి వారికి. లాభంలో రాహు ఉండడం మూలంగా మీకు ప్రయాణాలలో కలిసి వస్తుంది. ఉద్యోగంలో మీరు ఎక్స్‌పెక్ట్ చేసిన ఫలితాలు, జాబ్‌లో మీరు ఎక్స్‌పెక్ట్ చేసినటువంటి ఫలితాలు కూడా మీరు చూసి అవి ఎంజాయ్ చేసే అవకాశం కూడా మీకు ఖచ్చితంగా కనిపిస్తుంది. ఈ యొక్క వృషభ రాశి వారికి. కన్‌స్ట్రక్షన్స్ రంగంలో ఉన్న వారికి కొంచెం ఇబ్బందులు తొలగిపోతాయి. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి బావుంటుంది. ఏదైనా బంగారం వీటిపైన భూముల పైన ఇన్వెస్ట్ చేయాలనుకునే వారికి చక్కని ఫలితాలు వచ్చే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. స్వస్తి.